బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. అఘోరి మాత శివాలెత్తింది, ఏకంగా కర్ర తీసుకుని చితకబాదింది. ఆ వ్యక్తికి తీవ్ర గాయాలు కాగా పోలీసులు రంగప్రవేశం చేశారు. అయితే అఘోరి మాతపై పోలీసులు కేసు నమోదు చేసే అవకాశం ఉన్నట్లు సమాచారం. తెలుగు రాష్ట్రాల్లో పెను సంచలనంగా మారిన అఘోరి మాత తెలియని వారుంటారు. ఈమె ఇటీవల పలుమార్లు వివాదాస్పద వ్యాఖ్యలు కూడా చేసి వార్తల్లో నిలిచారు. నిన్న అఘోరా గురువును కలిసిన అఘోరి మాత వేములవాడ ఆలయంలో గల దర్గాను తొలగించేంత వరకు తన పోరాటం సాగుతుందని, అప్పటికే స్పందన లేకుంటే తాను ఏంటో తన శక్తి ఏంటో చూపుతానని అఘోరి మాత అన్నారు. ఇక వివరాల్లోకి వెళ్తే విజయవాడ వెళ్లే రహదారి పైన మంగళగిరి వద్ద అఘోరి హల్చల్ చేసింది. జనసేన పార్టీ కార్యాలయం దగ్గర హైవే పైన బైఠాయించింది. తాను డిప్యూటీ సీఎం పవన్ ని కలవాలంటూ రోడ్డుపై బైఠాయించి నిరసన వ్యక్తం చేసింది. పవన్ ను కలిసిన తర్వాతనే తాను వెళ్తానంటూ భీష్మించుకు కూర్చుంది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. అఘోరి మాత శివాలెత్తింది, ఏకంగా కర్ర తీసుకుని చితకబాదింది. ఒక వ్యక్తికి తీవ్ర గాయాలు కాగా పోలీసులు రంగప్రవేశం చేశారు. అయితే అఘోరి మాతపై పోలీసులు కేసు నమోదు చేసే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఇక తెలుగు రాష్ట్రాల్లో పెను సంచలనంగా మారిన అఘోరి మాత తెలియని వారుండరు. ఆమె ఇటీవల పలుమార్లు వివాదాస్పద వ్యాఖ్యలు కూడా చేసి వార్తల్లో నిలిచారు. నిన్న అఘోరా గురువును కలిసిన అఘోరి మాత వేములవాడ ఆలయంలో గల దర్గాను తొలగించేంత వరకు తన పోరాటం సాగుతుందని, అప్పటికీ స్పందన లేకుంటే తాను ఏంటో తన శక్తి ఏంటో చూపుతానని అఘోరి మాత అన్నారు. ఇక వివరాలకు వెళ్తే విజయవాడ వెళ్లే రహదారి పైన మంగళగిరి వద్ద అఘోరి హల్చల్ చేసింది. జనసేన పార్టీ కార్యాలయం దగ్గర హైవే పైన బైఠాయించింది. తాను డిప్యూటీ సీఎం పవన్ ను కలవాలంటూ రోడ్డుపై బైఠాయించి నిరసన వ్యక్తం చేసింది. పవన్ ను కలిసిన తర్వాతనే తాను వెళ్తానంటూ భీష్మించుకుని కూర్చుంది. డ్రెస్ వేసుకొని డ్రెస్ తీస్తే నేను కుక్క కూడా దేకదు. మీరు టవల్